మనము క్రీస్తు చెప్పింది చేద్దాం, మనం అపోస్తలులు చెప్పింది చేద్దాం, మనం పౌలును జాగ్రత్తగా వెంబడిద్దాం. అందుకే ఆయన అన్నారు, నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి. మనం అది మర్చిపోయామే. యూదుల్లాంటి కఠిన భక్తి, యూదుల్లాంటి ఆలోచన, యూదుల్లాగే మాట్లాడడం, యూదుల్లాగే రోషంగా ఉండడం, యూదుల్లాంటి ఆలోచన విధానము, యూదుల్లాంటి భక్తి సాధన. పక్కనోడికి ఎప్పుడు ఆటంకం, ఆలోచన కాదు. ఏమిటండి క్రైస్తవులు ఎప్పుడు యేసుప్రభుని నమ్మితే చాలు తెల్లచీర కట్టుకోమంటున్నారంట అని ఒక స్వామీజీ నన్ను అడిగాడు. ఆయన అడిగాడు, ఏంటి మీ యేసుప్రభుని నమ్మితే విధవల్లాగా బ్రతకాలంట స్త్రీలు అన్నాడు. అయ్యయ్యో ఎందుకంటే అంత మాట అన్నారు? అలా కాదు అన్నాను నేను. అలా కాదేమిటి, మేము ఒక గ్రామంలో జరిగిన సంఘటన మీకు చెబుతాం అని చెప్పాడు. ఏం జరిగిందండి అని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక ఆవిడంట ఒక పెళ్ళికి వెళ్ళిందంట. అక్కడికి వెళ్తే అక్కడున్న పెద్దలు ఆవిడ్ని చూసి వెంటనే పిలిచారంట ఇటు రమ్మని. ఆవిడ రాగానే అన్నారంట, ఏమిటమ్మాయి నీ భర్త చనిపోయాడా? మాకు చెప్పలేదే, మేము మీ కుటుంబం కాదా, మీ బంధువులం కాదా, మేము మీకు దగ్గరి వాళ్ళం కాదా? నీ భర్త చనిపోయిన సంగతి ఒక్క మాట మాకు చెప్పలేదేమిటి అంటే ఆమె బాధపడి, నా భర్త చనిపోవడం ఏమిటండి, బ్రతికే ఉన్నాడు అనిందండి. బ్రతికుండడం ఏమిటమ్మాయి? అలా ఉన్నట్లయితే ఈ తెల్ల చీర ఏమిటి, బొట్టు లేకపోవడం ఏమిటి, కాళ్ళకు మెట్టలు లేవేమిటి, మెడలో ఏమీ లేదేమిటి, ఏమిటి ఇలా తయారయ్యావేమిటి అసలు? మరలా భర్త బ్రతికున్నాడు అన్నావు, ఎక్కడున్నాడు? అదిగో అక్కడున్నాడని చూపిస్తే ఆయన కూడా అలాగే వైట్ అండ్ వైట్లో ఉన్నాడంట. ఇద్దరు అలాగే వచ్చారు. వీళ్ళు అడిగిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. దేవుని నమ్ముకున్నాం అందుకే ఇలా ఉన్నాం, దేవునికి సమర్పించుకున్నాం అందుకే ఇలా ఉన్నాం అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి అర్థమయ్యే మాట, అర్థమయ్యే భాష మాత్రం చెప్పట్లా. ప్రతిష్ఠించుకున్నాం, సమర్పించుకున్నాం, ప్రత్యేకించుకున్నాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, వాళ్ళకి అర్థం కాదు. లోకానికి అర్థమయ్యే మాటలు చెప్పాలి. స్వామి గారు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, లేదండి క్రైస్తవులు ఎవరు తెల్లబట్టలు వేసుకుంటే తప్ప మీరు భక్తులు కాదని బలవంతం ఎవరు చేయరు. అయితే క్రైస్తవుల్లో 90% మంది ఎవరు తెల్లబట్టలు వేసుకోరు. నిరంతరం ఎప్పుడైనా నచ్చితే వేసుకుంటాం, లేదా మాకు నచ్చకపోతే వేరే రంగురంగు బట్టలు వేసుకుంటాం. కానీ క్రైస్తవ్యంలో ఒక 10% మంది మాత్రం తమ బ్రతుకులను పూర్తిగా సమర్పించుకొని తమ ఇష్టాలను కూడా సమాధి చేసి, దేవుని ఇష్టమే నా ఇష్టం, నేను రంగు బట్టలు కూడా వేసుకోను, దేవుని కొరకు నీతిగా యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాను, కాబట్టి పరిశుద్ధతకు సూచనగా, సమాధానానికి సూచనగా నేను ఎప్పుడూ తెల్లని బట్టలే వేసుకుంటానని కొందరు సమర్పించుకుంటారు. అది వారి ప్రతిష్ట, అది వారి సమర్పణ. అదేం సమర్పణ సార్ అన్నాడు. అప్పుడు చెప్పాను, మీ మఠాలలో, మీ ఆశ్రమాలలో కొందరు కాషాయపు చీరలు, కాషాయపు బట్టలు మాత్రమే వేసుకుంటారు జీవితకాలం. ఎందుకు అని అడిగాను. దానికి దీనికి పొంతనేమిటి అన్నాడు. పొంతన చాలా ఉంది అన్నాను. అప్పుడు చెప్పాడు ఆయన, ఎవరైతే తమ బ్రతుకులు ఆ మఠానికి, ఆ ఆశ్రమానికి, దేవునికి సమర్పించుకుంటారో వారంట శాంతికి సూచనగా, పవిత్రతకు సూచనగా ఆ కాషాయపు చీరలు, కాషాయపు బట్టలు మాత్రమే వేసుకుంటారంట. నేనన్నాను, అదే నిజమైతే క్రైస్తవ్యంలో కూడా మా బ్రతుకులు పూర్తిగా దేవునికి సమర్పించుకున్నామని ఇష్టాలను కూడా సమాధి చేసిన వాళ్ళు మాత్రమే వైట్ అండ్ వైట్ వేసుకొని ప్రతిష్ఠించుకొని బతుకుతారు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా, అపార్థమైందా? నువ్వేం చెప్తావు? సమర్పించుకున్నా, యేసు ప్రభుని నమ్ముకున్నా, అందుకే ఇలా ఉన్నా అంటే వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పటి వరకు మనం చేసిందల్లా ముఖం మీద ఉన్నదున్నట్టుగా మాట్లాడదామనే తలకిందులు సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాం. ముఖం మీద ఉన్నదున్నట్టు మాట్లాడడం కాదు, ఉన్నది అర్థమయ్యేటట్లు మాట్లాడదాం. అపార్థాలన్నీ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.